హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతకను. రాగి రొట్టె చేసుకుని తినలేని వాళ్ళు ఇలా రాగి పిండితో దోశలు చేసుకొని తినండి. పాలుల్లో కన్నా రాగులలో ఎక్కువ కాల్షియం ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని తినండి. చేసుకోవాలంటే నానబెట్టడం, రుబ్బుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే ఈ దోశలు తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రాగి పిండి దోశలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్పు, దీన్నే సూజీ కూడా అంటారు, ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు నీళ్లు పోసుకొని చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న పిండిని కేవలం 5 నిమిషాలు మాత్రమే పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి నానబెట్టుకున్న పిండిని మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఏ కప్పుతో అయితే సూజీ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాగి పిండి వేసుకొని మూత మూసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాంట్లోకి 1 కప్పు నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని గిన్నెలోకి తీసుకోండి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని దాని మీద 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని గరిటెతో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని పెన్నం మీద చుక్క నూనె వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకోండి. మూత మూసుకొని రంధ్రాలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఫర్మెంటేషన్ ఏమీ చేయకపోయినా దోశలు అప్పటికప్పుడు ఎంత బాగా చేసుకున్నామో చూడండి. వీటిని ఒక సైడ్ మాత్రమే కాల్చుకోండి. రెండో సైడ్ కాల్చుకోవాలనుకున్న వాళ్ళు 1 నిమిషం కన్నా ఎక్కువగా కాల్చుకోవద్దు. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. రెగ్యులర్గా చేసుకునే దోశల కన్నా కూడా ఈ దోశలు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ రాగి పిండి దోశలను మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.